యూట్యూబ్ నుండి మీకు కూడా ఇలాంటి మెయిల్ వచ్చిందా? దీనికి అర్థం ఏంటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన ఛానల్ కి మౌంటేషన్ అయింది అనుకోండి, సో ట్యాగ్ ప్రొడక్ట్ ఆప్షన్ వచ్చింది అనమాట. మనం ట్యాగ్ చేసి ప్రొడక్ట్స్ అయితే సేల్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లిప్కార్ట్ లో ఉన్న ప్రొడక్ట్స్ ని మింత్రాలో ఉన్న ప్రొడక్ట్స్ ని ట్యాగ్ చేసుకోవచ్చు అనమాట మన వీడియోస్ మీద. ఇట్లా ట్యాగ్ చేస్తే ఏమైందంటే మన వీడియోని ఎవరైతే చూస్తున్నారో చూసిన వాళ్ళు ఆ ప్రొడక్ట్ మీద క్లిక్ చేసి బై చేశారు అనుకోండి, మనకు కొంచెం కమిషన్ వస్తుంది. సో ఇట్లా సేల్స్ టార్గెట్ ఉందన్నమాట. ఈ సేల్స్ టార్గెట్ ని రీచ్ అయితే మనకి అడిషనల్ గా బోనస్ ఇస్తారనమాట, అంటే ఇన్సెంటివ్స్ ఇస్తారు. దీని గురించి మనం తెలుసుకోవాలండి. ఈ పేజ్ మొత్తాన్ని కింద పైకి స్క్రోల్ డౌన్ చేస్తా ఉండండి. పేజ్ మొత్తాన్ని పైకి స్క్రోల్ డౌన్ చేస్తే హీర్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేద్దాము. దీని మీద క్లిక్ చేసిన తర్వాత దీంట్లో ఈ పేజ్ ఓపెన్ అయిపోయింది. దీంట్లో కిందకి వెళ్తా ఉండంటే, సో ఈ ఆఫర్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందంటే December 1st నుండి December 31st వరకు 2025 వరకు ఉందన్నమాట. అంటే ఈ మంతే అన్నమాట. సో మనం ఇక్కడ ఏం చేసుకోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన వీడియోస్ మీద ట్యాగ్ ప్రొడక్ట్ ద్వారా ప్రొడక్ట్ ని ట్యాగ్ చేసాము. సో సేల్స్ జరుగుతూ ఉంటాయి, మనకి డాలర్స్ వస్తూ ఉంటాయి. సో మనకి $1200 వచ్చినాయి అనుకోండి. ఈ ప్రొడక్ట్స్ సేల్ చేసి మనకి ఈ ప్రొడక్ట్స్ ని ట్యాగ్ చేసి సెల్ చేసాం అనుకోండి, $1200 వచ్చినాయి అనుకోండి. December 1st నుండి December 31st వరకు $50 అయితే ఎక్స్ట్రాగా ఇస్తున్నారు అనమాట. అదే $3000 వచ్చినాయి అనుకోండి, ట్యాగ్ ప్రొడక్ట్స్ ద్వారా ఎవరన్నా కొంటే మనకి $3000 వచ్చినాయి అనుకోండి, $120 అయితే ఎక్స్ట్రా ఇస్తున్నారు అనమాట. లేదు $8000 వస్తే $320 బోనస్ గా ఇస్తున్నారు. లేదు 14,000 పైన డాలర్స్ వచ్చినాయి అనుకోండి, $560 అయితే ఇస్తున్నారు అనమాట. ఇది కూడా December 1st నుండి December 31st వరకు మనం ట్యాగ్ చేసిన ప్రొడక్ట్స్ మాత్రానికి వస్తుందన్నమాట. సో ఓన్లీ ట్యాగ్ ప్రొడక్ట్ ద్వారా $1200 సంపాదించడం 1 month లో అవ్వదన్నమాట. సో ఎవరైనా చేయగలరు అనుకుంటే చేయండి. మన నెక్స్ట్ ఏంటంటే December 31st తర్వాత ఏంటంటే మళ్ళీ వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. ఎందుకంటే ప్రొడక్ట్స్ ని కొన్న తర్వాత రిటర్న్ చేస్తారు కదా. ఆ రిటర్న్ పీరియడ్ ఎప్పుడు అంటే 31st నుండి మళ్ళీ 45 డేస్ వరకు రిటర్న్ పీరియడ్ ఉంటుంది. ఈ రిటర్న్ పీరియడ్ కూడా అయిపోయిన తర్వాత మనకి ఒక 120 నుండి 160 డేస్ లో ఈ బోనస్ అమౌంట్ అనేది మన యాడ్సెన్స్ లోకి వస్తాయి అనమాట. సో బాధపడాల్సిన అవసరం లేదు, ఎక్కడికి పోవన్నమాట.